ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. బలరామకృష్ణుల జననం గురించి తెలుసుకుంటున్నాము. ఆ నారాయణుడు జన్మించాడు. ఆ యోగమాయ చే నిన్ను చంపేవాడు ఇంకో చాట పెరుగుతున్నాడు అని చెప్పి ఆ యోగమాయ అదృశ్యమైపోయింది. అది చూసి కంసుడు ఎంతో పశ్చాత్తాపడి వసుదేవుడిని వేడుకున్నాడు. వసుదేవుడు అప్పుడు కంసుడితో ఇలా అన్నాడు, బావా నీవు చెప్పిన మాట నిజం సుమా. అన్ని ప్రాణుల్లోనూ అందరి యందు ఆవేశించి వ్యాపించి ఉన్న ఈశ్వర్ని గుర్తించలేని జ్ఞానశూన్యులు లోభము, మోహము, మదము, భయము, శత్రుత్వము, శోకము మొదలైన ఆవేశాలకు లోనైన వారై ఒకరినొకరు నిందించుకుంటూ విభ్రాంతులై పొడుచుకుంటున్నారు కదా అని చెప్పగా కంసుడు సంతుష్టుడై వెళ్ళిపోయాడు. వసుదేవుడి మాటలకి సంతోషం చెంది వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గడిచిన తర్వాత కంసుడికి అసుర ప్రవృత్తి ఎక్కడ పోద్ది. అయినా మళ్ళీ ఆలోచించుకుంటా వాళ్ళ అనుచరులందరినీ సమావేశపరిచి జరిగిందంతా చెప్పాడు. ఇలా జరిగింది అని వాళ్ళంతా కూడా పలుక్కొని ఇలా అన్నారనమాట. కంసరాజా, దేవతలు ఎప్పుడూ మన శత్రువులే, వారొట్టి పిరికి పందలు. ఇది వరకు నీ చేత దెబ్బతిని ఉన్నారు కనుక నీతో యుద్ధానికి వాళ్ళు రారు, కానీ పొంచియుండి దెబ్బతీయటాన్ని మాత్రం ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆ శ్రీహరిని మాత్రం ఉపేక్షించకూడదు, శత్రుశేషం ఉంచకూడదు. అందుచేత బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, యజ్ఞాలు, తపస్సులు మొదలైన విష్ణు స్థావరాలను నాశనం చేస్తే వాటితో పాటు దేవతలు, విష్ణువు కూడా నశిస్తారు. నీవు అనుమతిస్తే వాటి నాశనాన్ని ఇప్పుడే పూనుకుంటాము. మళ్ళీ ఈ మధ్యనే పుట్టిన ఇంకా దంతాలు కూడా రాని పిల్లల్ని కూడా వెతికి హతమారుస్తాము. దేవకి అష్టంపుత్రుడు ఎక్కడున్నా తప్పించుకోలేడు అని దుర్బోధ చేయగా ఆ విష్ణుమాయచే కంసుడు సరే అన్నాడు. వాళ్ళంతా హింసను విజృంభించారు. ఆ వేపల్లెలో నందుడు అత్యానంద భరితుడై పుత్రుడుకు జాతకాది కర్మలను చేయించాడు. ఆ నందమహారాజు పుత్రుడు పుట్టాడని జాతకాలు చూయించి ఎన్నో కర్మలను చేయించాడు. వేల కొదలి గోవులను, వస్త్రాలను, సువర్ణ రత్నాలను, తిలరాశులను ఎన్నిటినో దానం చేశాడు. వీధులు, గృహాలు, గోవులు అలంకరింపజేశాడు. గోపీజనులు నూతన వస్త్రాలు ధరించాడు. వసంతాలు ఆడుకున్నారు. యశోదమ్మ కొడుకును చూసి వద్దామని జనులంతా తండోపతండాలుగా వచ్చారు. అంతా వేడుకలే. అన్నీ ఆ రేపల్లె మొత్తం వేడుకలే. ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సవంగా తయారైపోయింది. యశోద, రోహిణి తమ బిడ్డలు క్షేమంగా వర్ధిల్లాలని దేవుని ప్రార్థించారు. విష్ణువు అవతరించినప్పటి నుంచి నందవ్రజంలో మహాలక్ష్మి తాండవించటం ప్రారంభించింది. అంతా సుభిక్షంగా సిరి సంపదలతో తొలతూగుచున్నారు. నందుడు మధురను పాలించే రాజును సామంతు కావటం చేసా ఏటేటా కప్పం కట్టాలి. నందుడు తన పరిచారకులతో మధుర వెళ్ళాడు. వసుదేవుని కూడా చూద్దామని నందుడు వసుదేవుని నివాసానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురుగా వచ్చి నమస్కరించి కౌగులించుకొని కుశలం అడిగి ఇలా అన్నాడు, అన్నా, సంతతి లేని చింతతోనున్న నీకు పెద్ద వయసులో పుత్ర సంతానం కలిగినందుకు మాకు మిక్కిలి ఆనందంగా ఉంది. సుపుత్ర సంతానం కలగటం సంసారికి మహాభాగ్యం కదా. నా కుమారుడు మీ దంపతులను ఆనందింపజేస్తున్నాడా అని అడిగాడు. ఈ ప్రశ్న నందగుహంలో పెరుగుతున్న రోహిణీ పుత్రుడైన బలరాముని గురించి అని నందుడు భావించాడు. శ్రీకృష్ణుడు దేవకీ పుత్రుడని నందునకు తెలియదు గనుక అతడు వసుదేవుని యందు సానుభూతితో ఇలా అన్నాడు, సోదరా, మీకు పుట్టిన బిడ్డలందరినీ కంసుడు పొట్టన పెట్టుకున్నాడు. చివరి కుమార్తె కూడా ఆకాశానికి ఎగిరిపోయింది. పాపం ఒక్కరైనా దక్కలేదు. అంతా విధివిలాసం, మనం చేయగలిగిందేదీ లేదు అని అన్నాడు. అప్పుడు
వసుదేవుడు ఇలా అన్నాడు, నందరాజా నీవు వెంటనే ప్రజపురానికి వెళ్ళిపోవాలి, అక్కడ ఊహించలేనట్టి ఉపద్రవాలు సంభవిస్తున్నాయి సుమా అని హెచ్చరించి పంపేశాడు. బాల్య లీలలు, దుష్ట సంహారం. కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షస స్త్రీ ఊరూరు వాడావాడా తిరిగి పసిబిడ్డలను వెతికి వెతికి సంహరిస్తూ నందగ్రామం చేరుకుంది. కామరూపిణి గనక సర్వమోహన సుందరాంగి రూపాన్ని ధరించి నానాలంకార భూషితై గల్లున నడిచి వెళ్తుంటే ఈమె ఎవరు, విష్ణువును వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవి కాదు కదా అని గోపవనితలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆమె నేరుగా వెళ్ళింది నందగృహంలో ప్రవేశించి పాన్పుపై వటపత్రశాయిలాగా పవళించి ఉన్న బాలుణ్ణి చూసింది. ఆ బాలుడు సామాన్యుడా, సర్వము తెలిసిన సర్వేశ్వరుడు. తనను చంపవచ్చిన స్త్రీని చూసి నిద్ర నటించి కళ్ళు మూసుకున్నాడు. తాను ఎవరిని గురించి లోకమంతా గాలిస్తూ తిరుగుతున్నదో ఆ శ్రీహరియే ఈ బిడ్డడని తెలియని ఆ అసురాంగన చొరవ తీసుకుని తిన్నగా పోయి ఆ బాలుణ్ణి ఎత్తుకొని ముద్దాడి తలనిమిరి ఇలా అన్నది, ఈ సుందరి ఎవరు, ఎవరి భార్య, ఎక్కడి నుంచి వచ్చిందని ఇలా చొరవ తీసుకొని మా నలనయ్యను ఒడిలోకి తీసుకుంటుంది ఏమిటి అనుకుంటూ ఆమె చేష్టలకు ఆశ్చర్యపడి చూస్తున్న యశోదా రోహిణులు, వనిత వదులు చన్ను కుడుపవద్దమ్మా, బిడ్డను విడిచిపెట్టు, నీవు వెళ్ళిపోమ్మా అని వారిస్తున్నా వినిపించుకోకుండా ఆమె విషముతో ఉబ్బి ఉన్న తన చన్నులను కుడిపించి ఆమె తడవుగా ఆ బాలుని 2 గుక్కలలో ఆమె చనుబాలతో పాటు ఆమె ప్రాణాలు కూడా పీల్చివేస్తుంటే ఆమె తటపటా కొట్టుకుంటూ గిలగిలా కొట్టుకుంటూ విడువు అని అరుస్తూ పెద్ద కేక పెట్టి పడిపోయింది. ఆమె సుందర శరీరం ఒక వికృతమైన మహాపర్వతమై పడిపోయింది. ఆ ధ్వనికి భూమి దద్దరిల్లింది. పిడుగు పడిందేమో అని అనుకున్నారు కొందరు, మూర్ఛపోయారు కొందరు. ఆ శరీరం 1 యోజనం మేర ఆక్రమించింది. దాని కింద పడి అనేక వృక్షాలు నలిగిపోయాయి. ఆమె దంతాలు నాగళ్ల వలెను, ముక్కు రంధ్రాలు కొండ గుహల వలెను, కాళ్ళు చేతులు మహావృక్షాల వలనే ఉన్నాయి. వెల్లికలా పడి ఉన్న ఆమె దేహం మీద కొండల లాంటి ఆమె చన్నులపై నల్లనయ్య నిర్భయంగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి హడలిపోయిన రోహిణి, యశోదలతో పాటు గోపస్త్రీలందరూ రోదన చేసుకుంటూ బాలకృష్ణుని ఎత్తుకొని తీసుకుని వచ్చి దోష పరిహారం చేయటానికి అనేక దిగదుడుపులు చేశారు. దేవతలను ప్రార్థించారు. బాలుని ప్రతి అంగాన్ని ఒక్కొక్క దేవత రక్షించేటట్లు రక్షకులుగా అనేక దేవతలను ప్రార్థించారు. అలాగే నిద్రించేటప్పుడు, నడిచేటప్పుడు, ఆడుకునేటప్పుడు, భుజించేటప్పుడు కూడా కాపాడమని దేవతలను ప్రార్థించారు. జగద్రక్షకుడైన స్వామిని అమాయకులైన ఆ గోపవనితలు అత్యంత ప్రేమతో రక్షణ కల్పించాలని ఆతృతపడ్డారు. నందాదులు మదర్ నుంచి తిరిగి వచ్చి మహాపర్వతంలాగా పడి ఉన్న శరీరాన్ని చూశారు. ఉపద్రవాలు రానున్నవని వసుదేవుడు హెచ్చరించినట్లే అయింది. ఆశ్చర్యపోయాడు. నందుడు గోప యువకులు గొడ్డళ్ళు తెచ్చి ఆ శరీరాన్ని కండలుగా కొట్టి ఊరవతలా దహనం చేశారు. ఆ దేహము నుంచి సువాసనలు వచ్చి ఊరంతా వ్యాపించాయి. ఆహా, రాక్షసి ఎంతటి ధన్యురాలో కదా! ఆ పరమేశ్వరుని దర్శన మాత్రంచే సకల దురితాలు దూరం అవుతాయి కదా అని ఆయన స్వయంగా ఆమె చనుపాలే తాగి ఆమె శరీరం మీద ఆడుకుంటే ఇక ఆమెకి ఇంకేం కావాలి? నందుడు ఇల్లు చేరుకున్నాడు. ఏమీ ఎరుగనట్లు హాయిగా నిద్రపోతున్న చిన్ని బాలుడిని చూశాడు. యశోదాది గోపిమ్మలు చెప్పిన వివరాలు విన్నాడు. ఎంత అదృష్టవంతులము, ఎంత గండం గడిచింది అనుకొని చిన్ని కృష్ణుని ముద్దాడి శరము మూర్కొని మదముతో 3,000,000 దేవతలకు నమస్కరించాడు అని చెప్పి శ్రీశుకుడు ఇలా అన్నాడు. శకటాసురుడు శ్రీకృష్ణుడు పుట్టి 1 రోజులు కాకుండానే మళ్ళీ రోహిణి నక్షత్రం నాడు ఇల్లు దాటించే ఉత్సవాన్ని తలపెట్టి యశోద యమునా తీరాన
పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. బ్రాహ్మణులకు, పుణ్యస్త్రీలకు కానుకలిచ్చి సత్కరించే ఏర్పాటు చేసింది. అందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టించే ఏర్పాటు చేసింది. ఊరంతా తరలి వచ్చింది. బాలునికి ఒక బండి క్రింద ఉయ్యాల కట్టి పరుండబెట్టింది. తాను వేరే పనులలోనున్న సమయంలో కంసునిచే పంపబడిన అసురుడొకడు వచ్చి ఆ బండిపైన నావేశించాడు. ఇది కనిపెట్టిన బాలకృష్ణుడు అందరి దృష్టిని ఆకర్షించాలని గట్టిగా ఏడ్చినా ఎవ్వరూ వినిపించుకోలేదు. ఉయ్యాల్లో ఉన్న బాలుడు తన చిన్ని పాదాలతో ఒక్క తోపు తన్నగా బండి దానిలోనున్న సామాగ్రితో సహా అసురుడు ఆకాశంలో అంతెత్తున ఎగిరి నేలపైబడి తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాడు. శకటాసురంలోనున్న అసురుని ప్రాణాలు అలాగే ఎగిరిపోగా వాని అవయవాలు బండి భాగాల రూపంలో పడి ఉన్నాయి. బండి శిథిలాల మధ్య సురక్షితంగా ఉయ్యాలలో ఉన్నాడు బాలకృష్ణుడు. దగ్గరలోనే ఆడుకుంటున్న పిల్లల ఆ దృశ్యాన్ని చూసి యశోదాది తల్లులకు చెప్పగా వారెవ్వరూ నమ్మకుండా ఇలా అనుకున్నారు. భయముతోనో జాలితోనో చెలించిపోతున్న యశోద బాలుని ఒడిలోకి తీసుకొని ఇలా అన్నది, బాలగ్రహమేదో సోకి ఉండవచ్చునని, అలాంటి అరిష్టాలేవి రాకుండా నందుడు అనేక హోమాలు దానాలు చేయించి బ్రాహ్మణుల ఆశీస్సులను పొందాడు. తృణావర్తుడు ఒకరోజు యశోదవడిలో బాలను కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా అతడు కొండలాగా బరువైపోయాడు. ఏంది ఈ వింత అనుకొని వాన్ని కింద కూర్చుండబెట్టి ఏదో పని మీద ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలో కంసుని అనుచరుడైన తృణావర్తుడనే అసురుడు ఒక సుడిగాలి వచ్చి బాలుని ఎగరవేసుకొని పోయాడు. వేపల్లె అంతా ధూళి మేఘాలతో అంధకారమైపోయింది. బాలుడు ఏమయ్యాడో తెలియక ఇలా విలపించింది యశోదమ్మ. ఆమె ఏడుపు విని అందరూ వచ్చి కృష్ణుని వెదకసాగారు. తృణావర్తుని బాలుని ఎగుర వేసుకొని పోతూ అతని బరువును భరించలేకపోతున్నాడు. బాలుడు అసురుని కంఠం పట్టుకొని వేలాడుతున్నాడు. అతని పట్టు బిగుసుకుంటున్నది. ఊపిరాడక కన్నులు తేలవేసి వెర్రి అరుపులతో అసురుడు ఆకాశంలోకి ఒక బండరాయిపై పడి శరీరం ముద్ద అయి ప్రాణాలు పోగొట్టుకున్న బాలకృష్ణుడు మాత్రం చెక్కు చెదరకుండా వానిపై కూర్చుని ఉన్నాడు. స్త్రీలందరూ పోయి బాలుణ్ణి ఎత్తుకొని పోయి యశోదమ్మకిచ్చారు. రాక్షసుడు చచ్చిపడి ముద్ద అయిపోయిన వానిచే ఎత్తుకొని పోబడిన చిన్నారి బాలుడు మాత్రం సురక్షితంగా ఉండటం ఎంత అద్భుతం! మనం ఎంతటి అదృష్టవంతులము! నందుడు మిక్కిలి సంతోషించి వసుదేవుని హెచ్చరికను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకనాడు యశోద బాలునికి పాలు ఇస్తుండగా అతడు పాలు తాగుట మాని తల్లి ముఖం వైపు చూస్తూ లీలగా ఆవలించాడు. ఆ నోటిలో ఆమెకు విశ్వమంతా కనిపించింది. ఆకాశము, భూమండలము, జ్యోతిర్మండలము, సూర్యచంద్రులు, పంచభూతాలు, నదులు, పర్వతాలు అన్నీ కనిపించాయి. ఆమె ఎంతో ఆశ్చర్యంతో వణికిపోతూ కన్నులు మూసుకుంది. తాను సామాన్య బాలుడను కానని విశ్వరూపుడైన వాసుదేవుడనని యశోదకు చూపి లీలలను ప్రదర్శించాడు. నామకరణం. నందవ్రజములో పెరుగుతున్న దేవకీ రోహిణుల పుత్రులకు జాతక నామకరణాది కర్మలను చేసి రమ్మని వసుదేవుడు తన కులగురువులైన గర్గుని నందుని వద్దకు పంపించాడు. మహాప్రజాశాలి అయిన గర్గుని రాకకు నందుడు సంతసించిలా అన్నాడు, గురువర్యా, మీరు భవిష్యత్తును చదవగల దైవజ్ఞులు. ఈ బాలురిద్దరి జాతక నామాలను జరిపించండి అని ప్రార్థించాడు. వేడుకలకు ఏర్పాట్లు చేయిస్తాను అని చెప్పగా గర్గుడు ఇలా అన్నాడు, ఓ నందరాజా, ఈ కార్యక్రమం చాలా గుప్తంగా జరగవలసి ఉంది. యదువుల కులగురువైన నేను ఇక్కడికి వచ్చి ఈ బాలుడు నామకరణం చేసినట్లు కంసును తెలిస్తే చాలా ప్రమాదం వాటిల్లుతుంది. వీరు దేవకీదేవి పుత్రులనే రహస్యం బయటపడుతుంది. ఇంతవరకు నీకు కూడా వీరి జన్మ రహస్యం తెలిసి ఉండదు అని గర్గుడు నందునకు అది రహస్యంగా చెప్పాడు. నందుడు అంతా గోప్యంగా జరిపించాడు. గర్గముని ఇలా చెప్పాడు, రోహిణీ పుత్రుడు జ్యేష్ఠుడు
బలశాలి, అందరినీ ఆనందింపజేసే లక్షణాలున్నవి కనుక బలరాముడు అనే నామము సరిపడుతుంది. మొదట దేవకీదేవి గర్భాన ఉండి బయటకు తీసుకొని రాబడి రోహిణి గర్భంలో నుంచబడినందున సంకర్షుడు అనే పేరు కూడా తగి ఉన్నది. ఈ చిన్నవాడు పూర్వము విభిన్న వర్ణాలలో శరీరాన్ని ధరించిన ఈ జన్మలో నల్లని వర్ణంతో జన్మించాడు గనక కృష్ణుడు అనదగి ఉన్నాడు, కృష్ణుడు అని అన్నారు. వసుదేవుని సుతుడిగా జన్మించి ఉన్నందున వాసుదేవుడు అనబడ్డారు. ఇతనికి అనేకమైన రూపాలు, గుణాలు, కర్మలు ఉంటాయి గనుక వాటికి సరిపోయే అనేకమైన నామాలుంటాయి. ఇతడు నారాయణ సముడు, ఇతని వలన దుష్ట శిక్షణం జరుగుతుంది, మీ అందరి కష్టాలు తొలగిపోతాయని గర్గ మహాముని చెప్పగా నందుడు పరమానంద భరితుడయ్యాడు. తన చిన్నారి కృష్ణయ్య సామాన్యుడు కాదు, నారాయణాంశతో పుట్టినవాడని గర్గ మహాముని నేరుగా చెప్పకపోయినా సూచనప్రాయంగా తెలియజేశాడు కదా అని నందుడు ఆనంద పరవశుడయ్యాడు. నవనీత చోరుడు బలరామకృష్ణులు మోకాళ్ళ మీద, చేతుల మీద ఇంట్లోనే కాకుండా వాకిట్లోకి, వీధుల్లోకి, మట్టిలోకి, ముళ్ళ కంచెల్లోకి వెళ్ళటం మొదలుపెట్టారు. తల్లులు అన్ని పనులు మానుకుని వారిని కనిపెట్టుకుని ఉండటంలోనే ఎక్కువగా కాలక్షేపం చేశారు. పిల్లలు కొంచెం పెరిగి నడుస్తూ పరిగెత్తుతూ వీధిలోకి వారందరికీ వినోదం, ఆనందం కలిగించేవారు. దూడల తోకల్లాగుతూ వాటి వెంట పరిగెత్తుతూ ఉంటే తల్లులు తల్లడిల్లిపోయేవారు. ఇంకా కొంచెం పెద్దవారై తమ ఈడు పిల్లలతో ఆటలాడటం ప్రారంభించారు. పిల్లల మూక చేస్తున్న అల్లర్లు ఎక్కువైతున్నా గోపకాంతలు మురిసిపోయేవారే కానీ కోపగించుకునేవారు కాదు. పిల్లలందరికీ నాయకుడు బాలకృష్ణుడు. అతని దివ్యమోహన రూపాన్ని చూసి అందరూ ముగ్ధులై అల్లరి చేష్టలన్నీ లీలా వినోదంగా ఆనందించేవారు. అది వారి యొక్క పూర్వజన్మానుబంధమే కదా. అప్పుడప్పుడు ఆ అల్లరి ఆగడాలు కొంచెం మితిమీరేవి. బాలకృష్ణుడు దూడల కట్టు విప్పి పాలు కుడిపించేవాడు. గోపెమ్మల ఇళ్లలో దూరి పాలు పెరుగు తాగేవాడు. అంతకుముందే పీటలు, రోళ్ళు ఎత్తుగా వేసి అందుకునేవాడు, లేదా తన తోటి బాలుర వీపు పైకెక్కి అందుకునేవాడు. పాలు, పెరుగు, వెన్నెలను ఈ విధంగా దొంగిలించి పిల్లలందరికీ పంచిపెట్టి కోతులకు కూడా పెట్టేవాడు. గోపస్త్రీలు కోప్పడితే నవ్వుతూ పారిపోయేవాడు. వాళ్ళంతా పోయి యశోదమ్మకు చెబితే ఆమె కొడుకును వెనకేసుకుని వచ్చేది. ముసిముసిగా నవ్వుతూ నా చిన్ని కృష్ణుడు అలాంటి వాడు కాదర్రా అనేది. ఒకనాడు గోపికలు అత్తలు కలిసి వచ్చి యశోదమ్మతో ఇలా అన్నారు: ఓ యశోదమ్మ, నీ ముద్దుల బిడ్డడు చేసే ఆగడాలు ఎన్నటికీ వర్ణించగలము. ఇంట్లోని పసిపిల్లలను పాలు చాలటం లేదని తల్లులు బాధపడుతుంటే మీ వాడు వచ్చి దూడలను విప్పేయగా అవి వెళ్ళి ఆవు పాలన్నీ తాగేశాయి అని ఒక ఆమె అంటే, నీ బిడ్డడు వచ్చి మా ఇంట్లో పాలన్నీ తీసుకుపోయి తన స్నేహితులకు ఇచ్చేసి కడవలను తొక్కేసి వెళ్ళిపోయాడమ్మా అని ఇంకొక ఆమె అంది. ఉట్టి అందకపోతే రోళ్ళు పీటలు వేసి, అప్పటికి అందకపోతే కర్రలతో కన్నం పొడిచి దోసిలు పట్టి పాలన్నీ తాగివేశాడమ్మా అని ఇంకొక ఆమె అంది. వాళ్ళింట్లో మీగడ పెరుగు తినేసి పోతూ పోతూ ఒకంత ఆ ఇంటి కోడలు మూతికి రాసిపోయాడమ్మా, అప్పుడే కోడలే తినేసిందని అత్త ఆమెను కొట్టిందట అని ఇంకొక ఆమె చెప్పింది. వాళ్ళ ఇంట్లో నెయ్యి తాగి ఆ ఖాళీ కడవలను వీళ్ళింట్లో పెట్టేసి వెళ్ళిపోతే వాళ్లకు వీళ్లకు పెద్ద తగు అయిందంటమ్మా అని ఇంకొక ఆమె చెప్పింది. వాళ్ళ ఇంట్లో దూరి వెన్న తినేసి ఎంగిలి చేతిని గోడ మీద దేవుళ్ళ చిత్రాలకు రాస్తే అలా చెయ్యవచ్చా అని వాళ్ళు అడిగితే, నాకంటే దేవుళ్ళు ఇంకెవరున్నారు అని అడిగాడంటమ్మా నీ కొడుకు అని ఇంకొక ఆమె చెప్పింది. ఓ యశోదమ్మ, మా వీధి వారమంతా కూడబలుక్కొని
మా పాలు పెరుగులను గదుల్లో పెట్టి తాళాలు వేసి నీ కొడుకు ఏ త్రోవన వచ్చినా పట్టుకుందామని అన్ని దారుల వైపు కాపలా కాశాము. కానీ వాడు వచ్చిన జాడలేదు, మేము కాపలా ఉండటం చేత రాలేదని అనుకొని సంతోషించాము. కానీ తాళాలు తీసి గదిలో చూసేసరికి ఖాళీ కడవలే కనిపించాయి. అందరి ఇళ్లల్లోనూ తలుపులు తాళాలు భద్రంగా ఉన్నా కడవలు ఎలా ఖాళీ అయిపోయాయో తెలియటం లేదు. మీరు శ్రీమంతులు కదమ్మా, మీ బిడ్డకు అన్నీ పెట్టగలరు. మరి మా ఇంట్లో పాలు పెరుగు తినటానికి అతనికి ఈ విధంగా విడిచిపెట్టడం మీ రాజరికానికే ఏమైనా తగిందా అని నిష్ఠూరాలాడారు అని ఆ భామలు తమ చిరాకును చెప్పుకొన్నారు. ఆహా, ఇదే విష్ణుమాయ. ఈ గోపీజనులందరూ పూర్వము మహారుషులు దేవతలు అయి ఉండి విష్ణు సేవా సాంగత్యాలను కాంక్షించిన వారే అయి ఉండి మాయామోహితులై బాలకృష్ణుని లీలా వినోదాల్ని ఆ మహావిష్ణువు తమ ఎడల చూపిన అనుగ్రహ విశేషాలు మహాప్రసాదాలు అని గుర్తించలేక అతని మీద యశోదమ్మకు అభియోగాలు చెప్పడానికి వచ్చారు. పాపం, ఎంతటి అవివేకులు వారితో యశోదమ్మ ఇలా అంది. అయ్యో, నా చిన్ని కుమారుడు ఎన్నడూ నా ఒడిలోనే ఉంటూ పాలు తాగుతున్నాడమ్మా. నన్ను విడిచి ఎవరిళ్లకు వెళ్ళడే. అలాంటి పసికందు మీద ఇలాంటి రట్టు చేయటం ఏమైనా బాగుందా? అమ్మలారా, నా బిడ్డడు చాలా మంచివాడు, తనంతట తానే ఆడుకుంటాడు కానీ ఇంకేమీ ఎరగనివాడు. వాడి మీద ఎగ్గులు చెప్పకండమ్మా అని తల్లి వెనకేసుకొని వస్తుంటే ఆ చిన్నారి చిలిపి కృష్ణుడు గోపకాంతలందరూ తమ అల్లరి చేష్టలన్నీ లెక్క పెడుతూ తల్లితో చెబుతుంటే భయపడిన వాడి వలె, శాంతుని వలె, పరమ సాధుని వలె, అమాయకుని వలె, మతి భ్రమించిన వాని వలె, జడుని వలె బాలకుడేమీ చెలించకుండా తల్లి పయ్యదలో తలదూర్చి ఏమీ తెలియనట్టు ఆడుకుంటున్నాడు. ఇలాంటి అమాయకు బిడ్డను ఏ తల్లి మాత్రం శిక్షిస్తుంది? గోపెమ్మలను ఎలాగో సముదాయించి పంపివేసింది యశోదమ్మ. ఏమి చెప్పినా యశోదమ్మ నమ్మటం లేదని గోపెమ్మలందరూ కూడబలుకొని అల్లరి చేస్తుండగా పట్టుకుని ప్రత్యక్ష సాక్ష్యముగా బాలుని యశోద వద్దకు తీసుకొని వెళ్ళాలనుకున్నారు. కనిపించకుండా కాపలా కాశారు. కృష్ణుడు వచ్చి వెన్న తింటుండగా పట్టుకున్నారు. పట్టలేనంత ఉత్సాహంతో దొంగ దొరికాడు. ఇప్పుడు ఎక్కడికి పోతాడు అని సంబరిపోతూ పట్టుబడిన ఆ పసివానిని లాక్కొని ఒక్కొక్క గోపిక తన ఇంటి నుంచి బయలుదేరి యశోద ఇంటికి వచ్చింది. ఆశ్చర్యం, అద్భుతం! అక్కడ చేరిన ప్రతి ఒక్క స్త్రీ చేతను ఒక్కొక్క చిన్ని కృష్ణుడు పట్టుబడి ఉన్నాడు. ఈ కలకలం విని యశోద ఇంటి లోపల నుంచి బయటికి వచ్చి విషయం ఏమిటని ఆ స్త్రీలను అడుగుతుంటే ఇంటిలో నుంచి యశోద వెనుకనే బయటికి వచ్చిన బాలకృష్ణుడు తల్లి యొక్క చీర కొంగు చుట్టుకొని దాక్కున్నాడు. గోపికల చేతిలో చిక్కిన చిన్ని కృష్ణుడు ఒక్కడూ లేడు. ఆ స్త్రీలు మూగబోయి ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడి తలలు వంచుకొని వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలను ప్రేమతో తిలకించటంతోనే పరమానందం ఉన్నదని వారు గ్రహించారు. విశ్వరూపం. ఒకనాడు కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు ఇతర బాలురు యశోదకు చెప్పారు. ఆమె కృష్ణుడి మందలించాలని అతన్ని పిలిచి ఇలా అంది. అమ్మా, మన్ను తినటానికి నేనేమైనా చంటి పిల్లవాడినా? నేనేమైనా వెర్రివాడినా? ఆకలి కొన్నవాడినా? నీవు వీరి మాటలను నమ్మబోకు. నీవు నన్ను కొట్టాలని వారు ఈ విధంగా కల్పించి చెబుతున్నారమ్మా. కావాలంటే నా నోరు వాసన చూసి నా మాట తప్పితే నన్ను దండించు అని ముద్దులలికే మాటలతో తల్లికి చెప్పి లీలామానుష బాలకుడైన ఆ ఈశ్వరుడు తన నోరు తెరిచి చూపించగా ఆ చిన్నారి బాలుని చిన్ని నోటిలో యశోదాదేవి చూసిందేంటి? ఆకాశము, దిక్కులు, చంద్రతారలు, జ్యోతిర్మండలము, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, భూగోళము, వాయువు, అగ్ని, సర్వభూతాలను చూసి ఇలా అనుకుంది. ఓహో, ఏమిటయ్యా ఈ అద్భుతం! నేను చూస్తుందంతా సత్యమా లేక స్వప్నమా?
లేక ఇదంతా విష్ణుమాయయా, లేక ఏదైనా విచిత్రమైన భ్రమ నన్ను ఆవేశించిందా, లేక నా ఆలోచనా శక్తియే లోపించిందా, లేక నేను యశోదాదేవిని కానా, నేను నా ఇంట్లో ఉంటున్నానా, లేక పరస్థలంలో ఈ బాలకుడేపాటివాడు, ఇతని నోట్లో ఈ బ్రహ్మాండమంతా ఇలా ప్రకాశించటానికి కారణం ఏంటో చూస్తుంటే అంతా ఆశ్చర్యంగా ఉంది. ఇతను బాలునిగా కనిపిస్తున్నాడు కానీ నిజంగా సర్వాత్ముడైన ఆది విష్ణువే. ఇతని నోట్లో నా భర్త, నేను, గోవుల మందలు, గోపజనాలు అందరం ఉండటం చూసి కొంచెం ఏమరపడ్డాను, కానీ నిశ్చయంగా ఇతడే మా పాలిటి సర్వేశ్వరుడు. ఏ మహాత్ముని వలన ఈ విశ్వరూప దర్శనము బుద్ధి అనంత సంభ్రమాలతో కంపించినదో, అఖిల లోకాదుడైన ఆ మహాత్ముని విష్ణుమూర్తిని ఆ భవబంధ విముక్తికై ఆశ్రయిస్తున్నాను అని బాలుని ప్రార్థించింది. అప్పుడు తనను పరమేశ్వరునిగా తెలుసుకున్న యశోద ఎందు శ్రీకృష్ణుడు వైష్ణవమాయను ప్రయోగింపక ఆమె శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు: రాజా, శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని విరమించగానే మాయ ఆవరించగా యశోదమ్మ మళ్ళీ మోహంలో పడిపోయి కృష్ణుడు సర్వాత్మకుడనే విషయాన్ని పూర్తిగా విస్మరించి అతనిని కొడుకా అని ఒడిలోకి తీసుకొని మమకారంతో మునిగిపోయి ముద్దు చేయటం ఆరంభించింది అని చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు: జగదీశ్వరనకు చన్నిచ్చు తల్లిగా నేమి నోము నోచే నీ యశోదా, పుత్రుడనుచు నతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు: నంద యశోదులు వసువులలో ముఖ్యుడు ద్రోణుడు, అతని భార్య ధర. బ్రహ్మదేవుడు దేవతలను కృష్ణావతారంలో విష్ణు సేవకై భూలోకంలో జన్మించాలని చెప్పినప్పుడు ఈ దంపతులు తమకు వాసుదేవుని యందు నిరతిశయమైన ప్రేమ వాత్సల్య భక్తి కలిగేటట్లు అనుగ్రహింపమని కోరుకున్నారు. అప్పుడు తదాస్తు అన్నాడు బ్రహ్మ. వారే ఈ నంద యశోదులు. సాక్షాత్తు వాసుదేవుడే తన బిడ్డగా సాటిలేని ప్రేమతో పోషించినారు. కన్న తల్లి తండ్రి అయిన ఆ దేవకీ వసుదేవులకు కూడా లభించిన భూరి భాగ్యము పుణ్యమూర్తులైన ఈ నంద దంపతులకు అనుగ్రహించాడు. పరమేశ్వరుడు వారినే తల్లిదండ్రులుగా స్వీకరించి వారి అనన్య ప్రేమ వాత్సల్యాలను పొందాడు. హరే కృష్ణ.